జీవితాన్ని గురించిన ఒక ప్రశ్న. మనలో కొందరి జీవితాల్లో కొన్నిసార్లు ఎదురయ్యే ఒడిదుడుకులు, కష్టాలు, ఆపదలు, విపత్తులు ఇట్లాంటివి చూడగానే ఒక్కసారి జీవితం యొక్క గతి మారిపోతుంది, విధానం మారిపోతుంది. అటువంటి ఇటీవలి కాలంలో అంటే ఒక నెలలోనే చాలా జరిగాయి. ప్రధానంగా ఒక 2 చెప్పుకొని వాటికి సంబంధించిన సమన్వయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఏదైతే ఈనాడు సమాజంలో కొరవై ఉందో ఆ కొరవడిన సమన్వయ దృష్టిని మనం చెప్పుకోవడం ద్వారా మనం మానసికంగా మరింత శక్తివంతులం కావడానికి మన ప్రాచీన ఋషి విజ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో ఇందులో ఇమిడి ఉంది. ఒక ఆత్మీయమైన ఒక చిరంజీవి సౌభాగ్యవతి ఒక అమ్మాయి ఉంది. ఆమెది మధ్య వయస్సు. ఆమె భర్త బాగా కష్టపడి నిరంతర శ్రమ ద్వారా వాళ్ళ జీవితాన్ని నిత్యావసరాలకు సామాజికంగా ఒక గౌరవ స్థానంలో బతకడానికి సరిపోయేలాగా సాధించుకోగలిగారు. 10 మందిలో ఒక మనుషులుగా నిలబడగలిగారు. వాళ్ళకి 2 బిడ్డలు. అందులో రెండవ వాడు కొడుకు. ఆ పిల్లవాడు వాడి శక్తి అనుసారం చదువుకుంటుంటే కొద్ది దూరంలో ఉండే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వాడిని చేర్చారు. ఇక్కడికి 100 కిలోమీటర్లు. చేర్చాక వాడు స్నేహితులతో సరదాగా పోయే ఆధునికమైన కురవాడు అనమాట. వాడు ఒకరోజు ఒకటి బర్త్డే కోసం వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి సముద్ర తీరంలో విహారయాత్ర చేస్తూ కొన్ని పడవలు మాట్లాడుకుని సముద్రంలోకి వెళ్ళి అక్కడ జారిపడి పొరపాటున సముద్రంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. వాడి దేహం దొరకడానికి కూడా ఆలస్యమైంది. ఈలోగా ఆ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆత్మీయులు పడిన బాధ వర్ణనాతీతం. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ పిల్లవాడి తల్లి ప్రతినిత్యము భగవంతుడిని స్మరిస్తుంది, దేవాలయానికి వెళుతుంది, సాధుసేవ చేస్తుంది, సాధ్యమైనంత వరకు తనదైన రీతిలో సాధనామయ జీవితం గడుపుతున్నాను అనుకుంటుంది. ఇది ఒక అంశం. ఇంకో కుటుంబం ఉంది. ఆ కుటుంబం కొంచెం సంపన్నుల కుటుంబం అని చెప్పాలి. నెల్లూరులో బాగా సంపన్నులైన వాళ్ళు ఉండే ఒక ప్రాంతంలో ఒక మంచి వసతి, అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి జీవనం వాళ్ళది. ఆయనేమో ఒక జిల్లా స్థాయి ఉద్యోగం చేసి విశ్రాంత జీవనాన్ని గడుపుతాడు. ఆమె మంచి ఉత్తమ గృహిణి, మంచి కుటుంబం నుంచి వచ్చింది, మంచి కుటుంబంలో కోడలుగా ఉంది. ఆ దంపతులు మరో 2 మగబిడ్డల్ని జన్మ ఇచ్చారు. వాళ్లకు పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళు కూడా విదేశాల్లో ఉద్యోగం చేసే అంతటి తెలివితేటలు ఉన్నవారు. అందులో వాళ్ళ రెండో కుమారుడు ఇంగ్లాండ్లో ఒక పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్గా ఒక మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తాడు. అతడి వయస్సులో అటువంటి స్థితిని సాధించటం అనేది ఎంతో గొప్ప ప్రగతి, విజయం సాధించటంలాగా చెప్పుకోవాలి. అది మంచి పెద్ద ఉద్యోగం. తక్కువ వయసులోనే అతడు సాధించాడు. అతడికి ఒక భార్య, ఒక బిడ్డ ఉన్నారు. ఇటీవల ఇండియాకు వచ్చాడు. అసలు నిజంగా చూస్తే వాళ్ళ కుటుంబం వడ్డించిన విస్తరిలాగా అద్భుతమైంది అని అందరూ అనుకునేలాగా సంతోషపడే అటువంటి కుటుంబం అన్నమాట. ఆ యువకుడు ఇండియాకు వచ్చాడు, భార్యా బిడ్డను ఇక్కడ విడిచాడు. కొద్ది జ్వరంగా ఉన్నా కూడా ఆ ఇంటికి వచ్చి ఇక్కడ జరిగే ఒక శుభకార్యం చూసుకొని వెంటనే ఆఫీస్ కాల్ వచ్చిందని ఇంగ్లాండ్కి హడావుడిగా వెళ్ళిపోయాడు. అక్కడ ఆఫీస్ పని 2 రోజులు తన శరీర పరిస్థితి ఎలా ఉందో తెలియదు, ఆ జ్వరమే ఉందేమో, అక్కడే దాంతోనే తను శ్రమించి పనిచేశాడు. 3వ రోజు ఇంటికి వచ్చాడు. ఇంగ్లాండ్లో ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతను ఆచూకీ లేదు. ఏమైందని చెప్పి అక్కడ వెల్ఫేర్ కాల్ చేసి చూస్తే, ఇల్లు తలుపు తీసి చూస్తే ఆ కుర్రవాడు స్పృహలో పడిపోయినాడు. స్పృహలోనే లేడు. అక్కడుండే హాస్పిటల్స్కి చేర్చారు. ఆ డాక్టర్లు ఎంతో శ్రమించారు, హాస్పిటల్లో మార్చారు. ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉండే గొప్ప హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లారు. చాలామంది ఆత్మీయులు, స్నేహితులు పోగై ఎంతో ప్రయత్నించి ఎంతోమంది డాక్టర్ల ద్వారా కూడా కృషి చేసిన
ఫలితం లేక అతడు మరణించాడు. ఒక్కసారి ఆలోచించండి, ఈ 2 కుటుంబాలలో కేవలం మరణాల వల్లనే కాకుండా మన జీవితాల్లో ఇంకా విచిత్రమైన సంఘటనలు కూడా చాలా ఉంటాయి. అటువంటిది ఒకటి, ముందు వీటిని వివేచన చేశాక మరొకటి చెప్తాను. ఏమిటంటే, ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు ధర్మబద్ధంగా బతుకుతున్నాం అనుకునేటువంటి కుటుంబం అది. ఎవరికి అపకారం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చేస్తే ఉపకారం చేస్తారు, లేదు వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతారు. ఆ తల్లిదండ్రులు కానీ, వారి బంధువులు కానీ, ఈ గతించిన యువకుడు కానీ, లేకపోతే వాళ్ళ సోదరుడు కానీ, ఎవరైనా సరే వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళ విలువలతో వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ తల్లిదండ్రులందరూ శ్రమజీవులైన వీళ్ళు ఈ జన్మలో మనకి తెలిసినంతలో ఏం దోషకారులు కాదు. కానీ వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబాలు ఉన్నట్టుండి అస్తవ్యస్తమైపోయాయి. వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి. అక్కడ ఒక పసిబిడ్డతో ఒక తల్లి మిగిలిపోయింది, తండ్రి లేడు. ఇక్కడ చూస్తే కడతేర్చవలసిన కొడుకు రాలిపోయాడు. ఇటువంటి పరిస్థితులు సృష్టికర్త ఎందుకు చేస్తుంటాడో, అసలు దాని వెనుకున్న అంతఃసూత్రం ఏంది అనేది ఒక ప్రశ్న. ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడని కదా నమ్ముతాం దైవం అంటే. రెండవది, ఒకవేళ అది కాదండి, ఇది కర్మసూత్రము, ఇది ధర్మసూత్రము అని మనం చెప్పుకున్నట్టయితే, ఆ కర్మసూత్రం ఏ సూత్రం బట్టి పనిచేస్తుంది? వాళ్ళెవరూ ఈ జన్మలో ఏ దోషాలు చేయలేదే, ఎవరిని ఏమీ హత్య చేయలేదే, ఎవరిని ఏమీ బాధించలేదే, ఎవరి నుంచి ఏం దోచుకోలేదే. ఏ అన్యాయం జరిగి ఇట్లా అయింది అనడానికి వాళ్ళ దగ్గర కారణమే లేదే. మన ఎదుటిగా చూస్తే పాపం వాళ్ళ శోకాన్ని చూస్తే అబ్బో భరించరానంతగా ఉంటుంది. అప్పుడు అసలు ఏ సూత్రం వల్ల ఇటువంటి సంఘటనలు సంభవిస్తున్నాయి? సృష్టికర్త ఒక అద్భుతమైనటువంటి ధర్మ నిర్ణయంతో ఏమైనా చేసేటైతే ఆ అంతఃసూత్రం ఏంటి అనేది ప్రశ్న. దీని గురించి చెప్పే ముందు ఇవన్నిటినీ సమాహారంగా జవాబు చెప్పడానికి నాకు గుర్తున్న ఒక మంచి సంఘటన జ్ఞాపకం చేసుకుంటాను. మన ఊరు సూళూరుపేట. ఆ సూళూరుపేటకు నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు ఒక 4 కిలోమీటర్ల యువతల ఏషియన్ పెరాక్సైడ్స్ అని ఒక కెమికల్ ఫ్యాక్టరీ వస్తుంది. రోడ్డుకి పడమటి వైపున ఉంటుంది అది. ఆ ఫ్యాక్టరీ యజమాని పేరు మిస్టర్ దివాన్. ఆయన పెద్ద పారిశ్రామికవేత్త, విద్యావంతుడు, ఆధునిక సంస్కారి. ఆయన భార్య మహాపవిత్రమైన స్త్రీ. ఆమె గారు మిసెస్ దివాన్గానే నాకు బాగా తెలుసు. అక్కడ సూళూరుపేట ప్రాంతంలో ఎక్కడ నేను సత్సంగం చేస్తున్నా వాళ్ళకి అవకాశం ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. వాళ్ళు హిందీ ఇంగ్లీషులు బాగా వచ్చి తెలుగు రాకపోయినప్పటికీ నా తెలుగు, నా భావం నచ్చేది. అందుకని వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని వినేవారు. ఆ విధంగా నాకు వాళ్ళ ఆత్మీయుడు. ఒకరోజు ఏమైందంటే, వాళ్ళు పెద్ద వయసు, ఎప్పుడూ చలాకీగా ఉత్సాహంగా దంపతులు ఇద్దరు తిరుగుతుండేవారు. ఒకరోజు వాళ్ళకి సంబంధించిన ఒక మనిషి వచ్చి, సార్ ఈరోజు మిస్సెస్ దివాన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు గన వస్తే సంతోషం. ఆమెకు ఒళ్ళు బాగాలేదు, లేవలేకున్నారు. ఒకవేళ మీరు లేదు ఆమెనే రమ్మనండి అంటే కూడా ఆవిడ ఓపిక చేసుకుని వస్తారట. మీకు ఒక మాట చెప్పి అడిగి రమ్మన్నారు అని మహావినయంగా అడిగాడు వాళ్ళ మనిషి ఒక అతను. అప్పుడు నేను అన్నాను, అయ్యా ఆమె నా తల్లంత పెద్దది, ఆవిడ రావాల్సిన అవసరం లేదు, నేనే వస్తానని చెప్పండి అని కబురు చేసి కొంచెంసేపటికి నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే సాధారణంగా ఆమె భర్త లోపలికి తీసుకెళ్ళారు. ఆమె బాగా చదువుకున్న మహిళ. మా సంభాషణ ఇంగ్లీష్లో జరిగింది. వాళ్ళు ఆధారంగా కూర్చోబెట్టి, సార్ మీతో తనేదో మాట్లాడదలుచుకుంది, మీరైతేనే తన అనుమానాలు తీర్చగలరు అని ఆమె భావిస్తుంది, మీరు వచ్చినందుకు సంతోషమని ఆయన నాకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. ఆమె బెడ్ మీద పడుకున్నారు. ఆనాటి ఆమె పరిస్థితి ఏంటంటే, ఆమె కీళ్ళన్నీ పట్టేశాయి, దేహం స్వాధీనంలో లేదు, ఆమె కదలడం కూడా కష్టంగా ఉంది, విపరీతమైన బాధ, ఇబ్బంది పడుతున్నారు. అదేదో కీళ్ళవాతం లాంటిది అనుకుంటాను ఆమె జబ్బు, నరాలకు కీళ్లకు సంబంధించిన వ్యాధి అది. అప్పుడు ఆమె అంతటి బాధలో కూడా
చాలా గౌరవపూర్వకంగా మర్యాదగా ఆవిడ అభివాదం చేసి నా రాకకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. వెంటనే నేను నమస్కారం చెప్పి, అమ్మా మీరు ఈ విధంగా నాకు కబురు చేసినందుకు సంతోషంగా ఉంది, మీరు నా తల్లి కదా, మీకు నేనేం చేయగలనని గౌరవంగా అడిగాను. అప్పుడు ఆమె ఒక మాట చెప్పారు, సార్ నన్ను ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది, అది ఇప్పటి వరకు నాకు సమాధాన పడలేదు. అంటే నేను పుట్టింది మొదలు ఈరోజు వరకు నాకు తెలిసి నేనే దోషము చేయలేదు. అంటే నాకు తెలిసిన తప్పులు పెద్దవేవి నేను చేయలేదు. మరైతే ఎక్కడైనా నాకు తెలియకుండా ఏమన్నా జరిగాయో దానికి నేనేం బాధ్యురాని కాదు. కానీ ఇప్పుడు నా శరీర బాధ ఉంది, ఇది భరించేటట్టు లేదు. నా దేహం, నా ఇంద్రియాలు, నా దేహం, నా ఎముకలు, నా కీళ్ళు ఇవన్నీ స్వాధీనం లేవు. దుర్భరమైన నొప్పి, ప్రాణం పోదు ఉండదు. ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి దీని ద్వారా వైద్యం చేయించుకుందామంటే అది కూడా దీనికి పరిష్కారంగా లేదు. వైద్యం లేని, పరిష్కారం లేని ఈ బాధ నేను అనుభవించటానికి నాకు తెలిసి నేను ఈ జన్మలో చేసిన దోషం ఏమీ లేదు. ఒకవేళ నిజంగా ఋషులు చెప్పినటువంటి అతి గొప్పదని మీరు అంటుంటారే, ఆ ధర్మసూత్రం, కర్మసూత్రం నిజమే అయితే అది నా విషయంలో ఎట్లా పనిచేస్తుంది నాకు అర్థం కాలేదు. పైగా నా శారీరక బాధ కంటే కూడా నా మనస్సులో ఈ శంక ఎక్కువ బాధిస్తోంది. బాగా ఆలోచిస్తే మీరైతే ఏమన్నా నాకు సమాధానం చెప్పగలరేమోనని నాకు స్ఫురించి నేను మిమ్మల్ని పిలవనంపాను. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. నిజానికి అవసరం నాది కాబట్టి నేనే వచ్చి ఉండాలి అని గొప్ప వినయపూర్వకంగా చెప్పారు. అప్పుడు నేను ఆమెకు చెప్పిన సమాధానమే ఇంతవరకు మనం చెప్పుకున్న 3 సంఘటనలకు, ఆ బిడ్డను కోల్పోయిన తల్లి కుటుంబానికి, ఇదిగో ఇక్కడ ఆ యువకుణ్ణి కోల్పోయినటువంటి తల్లిదండ్రులకు, భార్యకు, ఈ విధంగా ఒక అనారోగ్యంతో తీవ్రమైన బాధతో జీవితాన్ని ఈడ్చుకొస్తున్నటువంటి ఆ వ్యాపారవేత్తల భార్య గారికి, ఇదే విధంగా మనకు అనేక రూపాలలో వ్యధ, వేదన, బాధ అనుభవంలోకి వచ్చే మానవాళికి అంతటికీ చాలా సమస్యలకి ఇది సమాధానంగా సరిపోద్దని నేను అనుకుంటున్నా. అప్పుడు నేను ఆమెకి ఏం చెప్పానంటే, అమ్మా ఈ ప్రపంచంలో అతి శుద్ధమైనది, ఏమాత్రం దోషరహితమైనది అయిన సూత్రం కర్మసూత్రము. అది ఋషులు ఏర్పాటు చేసిన అవగాహన సూత్రము. అది ఎంత సంక్లిష్టమైనదో అంత శుద్ధమైనది. అక్కడెక్కడా దోషం ఉండదు, అక్కడెక్కడా పక్షపాతం ఉండదు, అక్కడెక్కడా మాలిన్యం ఉండదు. అటువంటి చాలా గొప్పది కర్మసూత్రము. అయితే ఇది అర్థం అవడం అంత ఈజీ కాదు. ఎందుకనంటే మనకు ఈ జీవితంలో కొంచెం భాగమే మనకు తెలుసు. మీకు తెలుసును కదా, షిరిడి సాయిబాబా లాంటి మహానుభావులైతే ఎన్నో వందల జన్మలను ప్రత్యక్షంగా చూసి దర్శించి దాని యొక్క ఫలితాన్ని వ్యక్తం చేసినట్టు మనం వారి మాటల్లో చూస్తాం. మనకు మన జీవితంలోనే చాలా విషయాలు జ్ఞాపకం ఉండవు. అందువల్ల మన యొక్క ప్రజ్ఞా పరిమితి చాలా పరిమితమైంది అని గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి సంఘటనలు, అంటే మీ ప్రశ్నను అంతటిని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, కర్మసూత్రం ఎలా పనిచేస్తుంది అని సూక్ష్మంగా చెప్పుకోవచ్చు అని అడిగాను. అవును సార్, అదే నా ప్రశ్న అన్నారా. అప్పుడు చెప్పాను, అమ్మా మనకు తెలిసినా తెలియకపోయినా సుదీర్ఘమైన కాల ప్రవాహంలో ప్రళయం నుంచి ఇప్పటి వరకు మనము అనేక వేల లక్షల సంవత్సరాలుగా వందల వేల జన్మలు ఎత్తుతూ వచ్చి ఉంటాము. ఆ జన్మలకు సంబంధించినటువంటి ప్రారబ్ధము మన ఇప్పటి జన్మకు కారకమై ఉంటుంది. అందుచేత ఈ కర్మసూత్రం ఎలా పనిచేస్తుందంటే, ఒక జీవి ఉన్నాడు, అతడు ఏదైనా ఒక కర్మను, అంటే ఒక పనిని అతి తీవ్రంగా యావత్ జీవశక్తిని దృష్టి మీద, ఆ దృష్టిని తాను చేసే పని మీద లగ్నం చేస్తే అదేమవుద్దంటే ఆ దృష్టి యొక్క శక్తిని బట్టి అది అనుభవానికి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సామాన్య దృష్టితో జీవితం మొదట్లో కొంచెం ఇంటెన్సిటీతో కొంచెం తీవ్రంగా చేశాడు, వాడి జీవితం చివరిలో అనుభవానికి రావచ్చు.
అదేవిధంగా కొంచెం ఎక్కువ తీవ్రంగా చేశాడు, జీవితం మధ్యలో చేసింది ఇంకొక 10 ఏళ్లకో 5 ఏళ్లకో 20 ఏళ్లకో రావచ్చు. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోవడం లాగా అతి తీవ్రమైన స్థితిలో ఒకటి చేశాడు. వాడి యొక్క భావనా తీవ్రత అతి ఎక్కువగా ఉంది. ఈ చేత్తో చేస్తే ఆ చేత్తో అనుభవానికి. కర్మ ఎలా అనుభవానికి వస్తుందంటే, కొన్ని ఏమో ఎన్నో జన్మల పరంపరలలో పేరుకుంటూ వచ్చినవి తాడు పేరుకున్నట్టు ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి. కొన్ని ఏమో జీవిత ప్రథమంలో చేసిన కర్మఫలం చివరిలోనూ మధ్యలోనూ వస్తుంది. కొన్నేమో ఈ చేత్తో చేస్తే ఆ చేత్తో వస్తుంది. అందుకని కర్మసూత్రము ఈ 3 రీతులలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి ఈ బాధను అద్భుతమైన సృష్టికర్త దివ్యవర ప్రసాదంగా చూసుకోండి. అదెట్లా సార్ ఇంత కష్టం అంటారేమో, మీకు మీ అవయవాలు పనిచేస్తున్నాయి, మీరు జ్ఞానం అన్వేషించుకోవడానికి, పరమాత్మని ప్రార్థించుకోవటానికి మీ నిత్య జీవిత వ్యవహారాలకు లోటు లేదు. అనుభవిస్తే శుద్ధమయ్యేది అంతరంగమని, అనుభవం ద్వారా నిర్మూలనమయ్యేది ప్రారంధమని చెప్పిన ఋషుల మాట మీద గౌరవం ఉంచి బాబావారిని, మీకు ఇష్టమైన సద్గురువులను, మహాత్ములను, దైవాన్ని స్మరించండి. ఆ విధంగా మీరు అంతరంగం శుద్ధంగా కావచ్చు. అటువంటి తపస్సు మాత్రమే, సాధన మాత్రమే, ఓర్పు మాత్రమే, శ్రద్ధ మాత్రమే దీనికి పరిష్కారం. అయితే మరి మహాత్ముల సేవ చేయటం అనేది ఏమైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రారంధాన్ని మహాత్ములు ఊరికే అల్లాటప్పగా మార్చరు. కానీ సాక్షాత్తు నారాయణ స్వరూపులు, సాక్షాత్తు భగవంతుడు మానవాకృతి ధరించిన గురుస్వరూపమైన మహనీయులు కొన్ని సందర్భాలలో ఆయా జీవుల యొక్క కర్మ విషయంలో పట్టించుకొని శ్రేయోదాయకమైన రీతిలో మార్చిన సందర్భాలు మనకు కొన్ని కనిపిస్తాయి. అయితే చాలా అరుదైన సంఘటనలు. వాటన్నిటినీ మనం ప్రతి చోట జరిగే నిత్య సత్యాలుగా భావించడం పొరపాటు. అందుచేత మహాత్ముల ఆ పని మనకు అవసరమైతే వారిని నిరంతరం సేవిస్తూగానే వచ్చినట్టయితే అటువంటి రక్షణ మనకు మహాత్ముల నుంచి లభించగలదు. అంచేత కర్మసూత్రంలో, ఋషిధర్మ సూత్రంలో, సృష్టికర్త నిర్ణయంలో దోషం ఉండదు. మనం ఆ పరిస్థితుల అనుభవానికి వచ్చినప్పుడు మన స్పందన పరిమితమైనటువంటి అవగాహన వల్ల అలా ఉంటుంది. అందుచేత యథార్థ జీవులకు, బాధార్తులైనటువంటి నారాయణ స్వరూపులకు శాంతి, ఉపశమనము, సంతోషము, జ్ఞానము, ఆనందము లభించుగాక. ఆ విధంగా ఈ జాతిలో ఉద్భవించిన సద్గురు స్వరూపులైన మహానుభావులు అనుగ్రహింతురుగాక. ఈ భారతదేశపు ఉత్తమ ఋషిధర్మము సర్వకాలాలలో విజయం సాధించుగాక అని ప్రార్థిస్తూ మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం.